హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిర్మినాని. మనం చేస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను స్వయంగా నేను తీసుకున్న నిర్ణయాల వల్ల, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నా అనుభవాలనే చెప్పొచ్చు భయ్య. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేసి జల్సాలు చేసాం, లేదంటే అప్పు చేసి ఖర్చు పెట్టాం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారనే మొహమాటానికి వెళ్ళి అప్పులు చేయడం. ఒకడి దగ్గర ఇంకా గొప్పగా ఉండాలి, మన గురించి గొప్పగా చెప్పుకోవాలని అప్పులు చేసి ఎంజాయ్ చేయడం. ఇలాంటివి చేస్తే మాత్రం ఈరోజు నువ్వు చేసిన తప్పు నీ జీవితం మొత్తం నేను వెంటాడుతూనే ఉంటది. ఒక 21, 25 ఏళ్ల లోపు నువ్వు జల్సాల కోసమని, లేదంటే గొప్పగా ఉండాలని, ఇది అని బిల్డప్‌లని, అదని ఇదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి ఇష్టానుసారంగా ఖర్చులు పెడితే మాత్రం నీకొక 37, 34 వచ్చే టైంలో నువ్వు ఇంకా అప్పులు తీరుస్తూనే ఉంటావు. సో, దయచేసి అవసరానికి మించి అప్పులు అస్సలు చెయ్యొద్దు. ఎదగడానికి మాత్రమే అప్పులు చేయండి. ఇంకా క్లియర్‌గా అంటే ఎదగడానికో, లేదంటే ఒక బిజినెస్ కోసమనో, లేదంటే ఒక జీవితాన్ని ఉన్నత స్థాయిలో పెట్టుకోవడానికో, లేదంటే ఒక చదువుకోవడానికో, ఇంట్లో ఇల్లు కట్టడానికో అలాంటివైతేనే అప్పులు చేయండి. అంతేగాని తిరగడానికి, తినడానికి, తాగడానికి అప్పులు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. ఖచ్చితంగా ఈరోజు మీరు బాగానే అప్పు చేసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఈరోజు ఈ ఇంపాక్ట్ అనేది ఒక్కరోజు నువ్వు చేసిన ఆ జల్సా గానీ, ఇది గానీ కొన్ని ఇయర్స్ పాటు నేను వెంటాడుతూ ఉంటది భయ్య. ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు చేసిన తప్పులవే. కుర్రోళ్ళు గానీ, అమ్మాయిలు గానీ ఎవరైనా చేసిన తప్పులవే. ఏంటంటే జీతం ఒక 20,000 అయితే ఆడి ఖర్చులు ఎలా ఉంటాయంటే ఒక రూ. 1,00,000 సంపాదించే రేంజ్‌లో ఉంటాయి. అంటే ఇప్పుడంతా కూడా ఒక క్లియర్‌గా చెప్పాలంటే ఒక రకంగా అందరూ ఒక నెగటివిటీ, ఒక ముసుగేసుకొని బతికేస్తున్నారు భయ్య. ఎలాంటి ముసుగులో బతుకుతున్నారంటే, మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొండాలు. మన అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద హోటల్స్‌కెళ్ళడాలు. మన అవసరం ఉన్నా లేకపోయినా ట్రిప్స్‌కెళ్ళడాలు. కేవలం స్టేటస్‌లు పెట్టడానికే. నేను పలానా దగ్గరికెళ్ళాను స్టేటస్. నేను ఒక పెద్ద రెస్టారెంట్‌కెళ్ళాను స్టేటస్. స్టేటస్, స్టేటస్, స్టేటస్. ఈ స్టేటస్ సింబల్ చూపించడం కోసమే చాలామంది అప్పుల పాలైపోతున్నారు. కొత్తగా ఇప్పుడు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయినోళ్ళు చేసిన పెద్ద తప్పదే. జస్ట్ ఒక మంచి కంపెనీలోనే స్టార్టింగ్ ఒక 20,000కో, 25,000కో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన ఒక 6 నెలలకే 2, 3 క్రెడిట్ కార్డ్‌లు. తర్వాత గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్. తర్వాత వాళ్ళకి ఖర్చులు, ట్రిప్పులు, గిప్పులు, అవని, ఇవని, అవని ఏవేవో చేసి ఒక 20 సంవత్సరాల వయసులో నువ్వు జాబ్ కొట్టి, ఒక 27, 28 సంవత్సరాల వరకు నువ్వు ఇదే పందాలో కొనసాగితే మాత్రం నువ్వు జీవితంలో పైకెళ్ళవు. ఓకే. నువ్వు మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఒక 7 సంవత్సరాల తర్వాత జాబొచ్చిన 7 సంవత్సరాలు ఎలాగైనా చేసి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఇవన్నీ తెలుసుకొని అప్పులన్నీ తీరుద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు పడుద్ది. ఇదే చెప్తున్నా కదా భయ్యా! నీకు ఏ రేంజ్‌లో ఖర్చుందో దానికి డబుల్ నీ జీతం ఉంటేనే ఖర్చు పెట్టు. అంతేగాని నీ జీతం 20,000 అయితే 20,000 ఖర్చు పెడతానంటే అది కరెక్ట్ కాదు. చాలామంది చేస్తున్న తప్పది. కేవలం స్టేటస్ సింబల్ కోసం అవసరం ఉన్నా లేకపోయినా సరే, మనకు జుడియోలోనే బట్టలు దొరుకుతాయి. కానీ ఆడేదో ఏసుకోడు. ఎలా మాట్లాడతాడంటే, "జుడియోలో షాపింగ్ చేసావా? నేనైతే బ్రాండెడే వాడుతున్నానే." బ్రాండ్ జోలికెళ్ళి దోల తీర్చుకోవద్దు. అదంతా మాయ. అదంతా పెద్ద మాయ. బ్రాండు లేదు, బొక్క లేదు. ఏ షర్ట్ ఎవడేసుకున్నా ఒకే కలర్. వైట్ షర్ట్ అనేది ఒకే కలర్. ఇదే రేర్ ర్యాబిట్‌లో కొంటే రూ. 2,000. అదే మనం ఒక మామూలు షాప్‌లోకెళ్తే రూ. 600. కొంతమంది అయితే ఉంటారు భయ్యా, ఫంక్షన్‌కెళ్ళడం కోసం షాపింగ్ చేస్తుంటారు. ఓకే, చేయొచ్చు. ఆడి జీతం బట్టి, ఆడి రేంజ్‌ని బట్టి చేయొచ్చు. కానీ మనలాగా మిడిల్ క్లాస్ వారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫంక్షన్‌కెళ్ళడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్‌కెళ్ళడానికి కూడా షాపింగులు చేసి అప్పుల పాలవుతున్నారు భయ్యా. సో, దయచేసి చెప్పేదేంటంటే, అప్పు చేశావు అంటే అదెలా ఉండాలంటే, ఆ అప్పుతో నీ కుటుంబం యొక్క స్టేటస్ మారిపోవాలి. నీ జీవితం మారిపోవాలి. అంతేగాని తినడానికి, తాగడానికి, బట్టలు కొనుక్కోవడానికి అప్పులు చేయడం ఏంట్రా బాబు! చాలామంది అనుకోవచ్చు ఎవరు చేస్తున్నారు అలాంటివి ఎవరు చేయట్లేదని. కొన్ని లక్షల మంది ఉన్నారు అలాగా. తినడానికి, తాగడానికి, తిరగడం కోసం, గొప్పల కోసం అప్పులు చేసి సంకనాకిపోతున్నారు చాలామంది కుర్రోళ్ళు. మామూలుగా కాదు. అది ఎంత ఇంపాక్ట్ అంటే భయ్యా, పాపం ఆడన్నీ తెలుసుకొని ఇంకా ఏదో విధంగా కష్టపడి చేద్దాం అంటే, ఈడు జల్సాలు చేసినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు ఆడి జీవితం బానే ఉంటది. ఎప్పుడైతే రియలైజ్ అయ్యి మంచిగా ఉందన్నప్పుడు ఏదో ఒక కష్టం వస్తది. అదే దేవుడి మాయ. అదే దేవుడి లీల. మనకి అంటే మనం ఎంత లోలో ఉంటే మనల్ని దేవుడు కూడా అంత లోకి తొక్కి మనలో ఉన్న ఆ నిస్సహాయిత, ఏంట్రా దేవుడు ఎలా చేసేసావు అనే రేంజ్‌కి తీసుకొచ్చిన తర్వాత మనల్ని ఖచ్చితంగా ఆ దేవుడే పైకి తీసుకొస్తాడనుకోండి. దానికి తోడు మనం కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా పైకి రావచ్చు. అలా కాకుండా ఇదే బావుంది, అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇది చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఒకేసారి ఇంట్లో వాళ్ళకి పెద్ద
వాళ్ళ మెడ మీద తోసేద్దాం, లేదంటే వాళ్ళ బుర్ర మీద పెట్టేద్దాం అంటే అది చాలా తప్పు. కొందరు ఉంటారు, ఒక జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అక్కడి నుంచే సేవింగ్స్ మొదలు పెడతారు. వాడు కొత్తగా ఇంకా అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత సేవింగ్స్ చేద్దాంలే, ఇప్పుడేముంది నా వయసు 20 కదా, 21 కదా అనుకుంటారు. కానీ 20, 21 నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసిన లైఫ్ ఎలా ఉంటుందంటే భయ్య, కరెక్ట్‌గా 28, 30 ఇయర్స్ వచ్చేసరికి కింగ్ సైజ్ లైఫ్ బతికేస్తారు భయ్య. అదే చెప్తున్నాను కదా, ఎర్లీ సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా అంత మంచివి కాదని. మనం ఖర్చు పెట్టింది ఒక జస్ట్ ఆడికి అప్పుడే ఒక 20,000 శాలరీ క్రెడిట్ అవ్విన వెంటనే మందేసేయాలి, లేదంటే ఫ్రెండ్స్‌ని పిలిచేయాలి, లేదంటే ఆ రోజు చిల్ అయిపోవాలి, ఒక వీకెండ్ మొత్తం ఎంజాయ్ చేసేయాలి. అదేంటి అసల? డబ్బు దాచుకోవడం నేర్చుకోండి భయ్య, ఆ కిక్ వేరు. మందు తాగినా, ఇంకా డ్రగ్స్‌కి మించిన కిక్ కావాలంటే మాత్రం ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఇవేవి కాదు కిక్ ఇచ్చేది. డబ్బు మాత్రమే కిక్ ఇస్తది. అలాంటి డబ్బుని దాచుకోవడం అలవాటైతే మాత్రం అదొక పెద్ద వ్యసనంలాగా మారితే మాత్రం నీకు సమాజం సెల్యూట్ చేద్ది. డబ్బు ఎప్పుడు ఎవడి దగ్గర ఎక్కువుంటే ఆడే కింగ్ మేకరు. ఆడే కింగు. ఆడింకా తప్పు చేసినా సరే ప్రపంచం సమర్థిస్తదని. సో, అలాంటి డబ్బుకు నువ్వు విలువివ్వకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతాను అవసరం ఉన్నా లేకపోయినా అంటే, నీకు నిజమైన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ డబ్బు విలువ నీకు తెలుస్తది. ఆ రోజు ఖచ్చితంగా నీ కంట్లో కన్నీళ్ళు తిరుగుతాయి. సో, దయచేసి వృధా ఖర్చులు మాత్రం వద్దు. వృధా ఖర్చులంటే మనం ఏమనుకుంటాం అంటే ఏంటి, కడుపు తినకూడదా? మంచి బట్టలేసుకోకూడదా? అది కూడా వృధాయేనా? అదే వృధా. కడుపుకి తినొచ్చు, కానీ గొప్పలకి తినకూడదు. మంచి బట్టలేసుకోవచ్చు, కానీ బిల్డప్‌గా బట్టలు, బ్రాండెడ్ బట్టలేసుకోక్కర్లేదు. కావాలని అప్పులు చేసి నేను బ్రాండ్ మాత్రమే వాడతాను, బ్రాండెడ్ చెప్పులే వాడతాను, బ్రాండ్ వాచే వాడతాను, ఇది వాడతాను, అది వాడతాను అంటే కొన్ని సంవత్సరాలకి కనీసం చొక్కా కూడా ఏసుకోలేకుండా అయిపోతావు. సో, ఎప్పుడు సంపాదన నీవు స్టార్ట్ చేస్తున్నావో అప్పటి నుంచే నువ్వు సేవింగ్స్ చేసుకో. కానీ ఇప్పుడు చేస్తుంది ప్రతిదీ ఏంటి? ఎప్పుడు సంపాదన మనం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడే వృధా ఖర్చులు ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల మన ఫ్యూచర్‌తో పాటు మన ఫ్యామిలీ ఫ్యూచర్‌ని, మనం నమ్ముకున్నోళ్ళ ఫ్యూచర్‌ని రోడ్ల మీద తీసుకెళ్ళిపోతున్నాం. అవసరం లేదు భయ్యా. అస్సలు గొప్పలకు పోయి అప్పులు చేయడం గానీ, ఖర్చు పెట్టడం గానీ అనేది ఒక పెద్ద ఎర్రి పప్పలు చేసే పనది. ఇంకా మనం రియలైజ్ అవ్వకపోతే, ఇంకా మనం అలాగే బతికేద్దాం అనుకుంటే, మనము బతుకుతున్నాం, రోడ్డు మీద కుక్క బతుకుతుంది అనుకుంటే. సో, ఇప్పటికైనా సరే ఎంత సంపాదించామని కాదు, ఎంత సేవ్ చేస్తున్నాం ఎవ్రీ మంత్ ఎంతో కొంత. కనీసంలో ఒక 20,000లో కనీసం ఒక 2,000 రూపాయలైనా సరే నువ్వు పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటే, నీ జీతం పెరుగుతున్న కొలది నువ్వు ఈ సేవింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్తే మాత్రం, నీ కుటుంబంతో పాటు నువ్వు, నిన్ను నమ్ముకున్నోళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. సో, దయచేసి మన సాలరీకి మించి, మన జీతానికి మించి వృధా ఖర్చులైతే మాత్రం పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం ఇంకా అలవాటయ్యిందా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. సో, ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. జీతంలో జస్ట్ ముందుగానే ఒక 2,000 రూపాయలు జీతంలో అన్ని ఖర్చులు పోగా తీయడం కాదు. జీతంలో వచ్చిన వెంటనే నీ జీతాన్ని బట్టి ఒక 20,000 అయితే ఒక 2,000 రూపాయలు, ఒక 2,00,000 అయితే ఒక 20,000 రూపాయలు, అలా ఒక 10% అలాన తీసి ఒక దగ్గర పెట్టండి. మిగిలిన వాటితో ఇంట్లో ఖర్చులని, మీ ఖర్చులని అలా కంటిన్యూ చేయండి. ఒక 6 నెలలు అలా మీకు అలవాటు పడితే, మీ సేవింగ్స్ అనేవి ఇంకా అలవాటు పడితే, ఆ వ్యసనానికి గాని మీరు అలవాటు పడితే మిమ్మల్ని ఇంకా మీ కుటుంబ సభ్యులు గాని, మీ దగ్గర ఉన్న డబ్బులకి వాళ్ళిచ్చే వాల్యూ గాని వేరే లెవెల్‌లో ఉంటది భయ్యా. అది ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి.